సైనింగ్ అథారిటీ నీకే ఇస్తాను. రామ్మా. పద. రా అర్చన. ఏంటిది? సైనింగ్ అథారిటీ తనకివ్వడం ఏంటి? హూ ఇస్ షీ? ఆంటీ, మీ అబ్బాయి నన్ను ఎవరు అని అడుగుతున్నాడు. నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి. స్టాప్ ఇట్. ఆ మాట కూడా నాకు నచ్చదని చెప్పండి డాడీ. కాదా మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పటికైనా సరే అర్చన నా ఇంటి కోడలవుతుంది. నా కల నెరవేరుతుంది. అందుకే నా తరపున అథారిటీ సంతకం చేసే అధికారం అర్చనకిస్తున్నాను. డాడీ, మీ ఆవిడ ఎందుకు ఇలా చేస్తుంది? నేను నీలవేణికి అథారిటీ అప్పగించానంటే నేను తన మెళ్ళో తాళి కట్టాను కాబట్టి, తను నా భార్య కాబట్టి, తను నా జీవితాన్ని పంచుకునే భాగస్వామి కాబట్టి. నేనేం చేసినా దానికొక అర్థం ఉంటుంది. అర్చనతో నీకు జరగాల్సిన పెళ్లిలో తను నీకు భార్య అయ్యుండొచ్చు తారక్. కానీ మీరిద్దరూ భార్యాభర్తలుగా లేరు. సంతకం పెట్టడం అంటే చాలా ఆనందంగా ఉందని కోడికెలికినట్టు కెలకడం కాదు. దాని వాల్యూ కూడా దీనికి తెలియాలి. యునో తారక్, నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గోల్డ్ మెడలిస్ట్ ని. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఆ అర్హత ఉన్నందుకే ఈ అధికారాన్ని ఆంటీ నాకివ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అత్తయ్య గారు? బయట నుంచి వచ్చింది కానీ తను ఈ ఇంట్లోనే స్థిరపడిపోతుంది. భవిష్యత్తు నాకు తెలుసు. తారక్ సార్, నా వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయేమోనని అనిపిస్తుంది. ఇంతటితో నేను సంతకాలు పెట్టడం ఆపితే మంచిదేమో అనిపిస్తుంది. ఇలాంటప్పుడే నువ్వింకా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి నీలవేణి. ఎవరు ఏమైనా చేసుకొని కానీ నీకప్పచెప్పిన అధికారం మాత్రం సద్వినియోగం చేసుకో. అమ్మగారు, మేనేజర్ మోహన్ గారు వస్తున్నారు. నమస్తే మేడం. ఎందుకింత లేటుగా వచ్చావు మోహన్? సారీ మేడం, మన లీగల్ అడ్వైజర్ దగ్గర డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. రామ్మ అర్చన, కూర్చో. ఆ ఫైల్ ఇవ్వు. ఇదిగోండి మేడం. తీసుకో. ఈ ఫైల్లో సంతకం పెట్టు అర్చన. ఇది నేనిస్తున్న అథారిటీ. దీనికి ఎవ్వరి అనుమతి అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సంతకం పెట్టు.
అధికారం మాకిస్తుందనుకుంటే దీనికిచ్చింది. ఇది సంతకం పెట్టడం కాదు, మాకు చెక్ పెట్టేలా ఉంది. ఇది దేశముద్ర. అమ్మా, మరి రేపటి నుంచి నీలవేణి సంతకాలు పెట్టదా? ఖచ్చితంగా పెడుతుంది. కాకపోతే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కొన్ని తను డీల్ చేస్తే కొన్ని అర్చన డీల్ చేస్తుంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో ఇద్దరు కలిసి సంతకం పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏ డాక్యుమెంట్లో అర్చన ఎలా సంతకం పెడుతుందో చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. పచ్చళ్ళు చేసినంత ఈజీ కాదు బిజినెస్ చేయడం అంటే. మోహన్, ఈ ఫైల్ పాస్ చేయండి. అలాగే మేడం, వస్తాను మేడం. నా తరపున అథారిటీ సంతకం చేసే అధికారం అర్చనకిస్తున్నాను. అయ్యయ్యో, జేబులో డబ్బులు పోయనే. అయ్యయ్యో, జేబులు ఖాళీ ఆయనే. అయ్యయ్యో, అసలే చిరాగ్గా ఉంటే మీరు పాట పాడి నా ప్రాణం తీస్తున్నారా? ఏం చేస్తాం కాంచనా? మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తున్నట్టున్నాడు. మనం అనుకున్న దానికి విరుద్ధంగా అర్చనకి పట్టాభిషేకం కట్టింది. అది పట్టాభిషేకం కాదు. ఆ నీలవేణిని ఒక పట్టు పట్టమని అర్చనకి కూడా సంతకం పెట్టే అథారిటీ ఇచ్చింది. ఆల్మోస్ట్ అంతే కదా. సంతకాలు పెడుతూ ఏమైనా చేయొచ్చు, అధికారాన్ని దండుకోవచ్చు, డబ్బులు పిండుకోవచ్చు, అవసరం అయితే ఇష్టం వచ్చింది వండుకోవచ్చు. అవన్నీ మనం చేద్దాం అనుకున్నాం, కానీ ఆ అదృష్టం అర్చనకు వెళ్ళింది. ఏంటో ఇన్నాళ్ళు ఇల్లరెక్క ఉన్నా ఈ అల్లుడికి నెత్తిన కిరీటం పెడుతుందని, జుట్టు కంపు కొట్టకూడదని కుంకుడుగాయ రసాల్లో 2 షాంపూ ప్యాకెట్లు పిండి మరీ తలస్నానం చేశాను. ఆ అదృష్టం కూడా రాకుండా పోయింది. పుణ్యం పురుషార్థం 2 పాయే. అబ్బా ఊరుకోండి. మీరు అలా డీలా పడిపోతే ఎలా? అలా అనుకుంటే నేనెలా ఫీల్ అవ్వాలి? నన్ను మహారాణిని చేస్తుందేమో అని ఉన్న నగలన్నీ వేసుకున్నాను. పట్టు చీర కట్టుకొని మరీ సంతకం పెట్టాలనుకున్నాను. ఏమైంది? వీటి బరువు మొత్తం తప్ప ఏమీ లేదు. ఇంకెందుకు ఆలోచిస్తావు? తీసి పారేవాటన్నిటిని. ఇప్పుడు మీ అమ్మ దగ్గర కూడా మనకు విలువ లేదు. సైనింగ్ అథారిటీ ఉన్న నీలవేణికే కాస్తో కోస్తో జాలిదయ ఉంటుంది. అటు షిఫ్ట్ అయిపోవడం మంచిదేమో.